జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు, కానీ ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, పథకాలు నెరవేరుస్తలేదని కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఇస్తారు, హామీలు అన్నాక ఇస్తారు. ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నాక ఇస్తారు. 100% ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు. మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం? చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నామని. అవును చెప్తారు, అప్పుడు చెప్పాము, హామీలు ఇచ్చారు కానీ ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు, లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు, నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు. కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గా, మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు? బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు. ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నాక ఈ ఒక్క టీడీపీ అని కాదు, మీరు ఏ పార్టీనన్నా తీసుకోండి, హామీలు అన్నాక ఇస్తారు. అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అవన్నీ అంతేనా? ఫేక్ అని ఎట్లా అంటావు? అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా? 100% ఇచ్చిందా? చెప్పండి మీరు. వాళ్ళు 98% చేసిన అని చెప్పేసి ఏం లేదు. 98% చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది? స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఇప్పుడు స్కామ్ జరిగింది అనేది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసారు, సింపతి వచ్చింది, గెలిచిండు. నువ్వు ఎన్ని చేసి ఏం లాభం? సింపతి మీద గెలిచారు ఆయన, మంచి చేపిస్తాను కాదు. ఇది ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి.